హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. ఈ రోజు అయితే మనం OnePlus అయితే OnePlus Buds 3 అయితే వరల్డ్ వైడ్ గా January 4th అయితే లాంచ్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో ఉన్న స్పెక్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే మనం బడ్స్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్, అదే విధంగా దీని కలర్ డిజైన్ గురించి, ప్రైస్ డీటెయిల్స్ గురించి కంప్లీట్ గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా సౌండ్ గురించి. సో సౌండ్ కోసం అయితే కనుక వీళ్ళు 10.4mm ఊఫర్ డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తారు. అదేవిధంగా 6mm ట్వీటర్స్ అయితే యూజ్ అయితే చేశారనమాట. ఇది మనకి 48 dB నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుందన్నమాట. ఇది మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు మంచిగా అయితే హెల్ప్ అయితే అవుతుంది. అప్ టు 48 dB అంటే మనకి చాలా వరకు నాయిస్ అయితే అసలు ఉండదు మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. ఇంకా దీన్ని వాటర్ రెసిస్టెంట్ చూసుకుంటే కనుక బడ్స్ అయితే కనుక IP55 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఒకవేళ కేస్ అయితే కనుక IPX4తో అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే కనుక మనం హెవీ రెయిన్లో కాకుండా నార్మల్గా మనకి చిన్న చిన్న చినుకులు కానీ, లేదంటే మీరు జిమ్కి కానీ, అదే విధంగా ఒకవేళ వాటర్లో పడినా కూడా త్వరగా ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు అనమాట. బై మిస్ మనకి జారి వాటర్లో పడినా కూడా ఏం కాదు. అలాగని చెప్పి కంప్లీట్గా వాటర్లో ఉంటే కనుక కొలాప్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం దీన్ని బ్లూటూత్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక, సో ఇది బ్లూటూత్ 5.3 వర్షన్తో అయితే వస్తుంది. అదేవిధంగా దీని సౌండ్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే ఇందులో 3D స్పేషియల్ ఆడియో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అదేవిధంగా ఇది LDAC సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. సో మీరు హై క్వాలిటీలో సాంగ్స్ వినాలనుకుంటే ఇది మనకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో 3D స్పెషల్ ఆడియో అయితే కనుక మీరు ఒకవేళ ఐఫోన్ యూజ్ చేస్తుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. OnePlusలో కూడా మీకు ఆప్షన్ ఉంటే కనుక సో మంచిగా అయితే ఉంటుంది అనమాట. 3Dలో ఏ మ్యూజిక్ ఎక్కడ రావాలో సో అక్కడ పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే సాంగ్ని ఎక్కువ వినే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఈ బడ్స్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇందులో గూగుల్ ఫాస్ట్ పేరింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట ఈ బడ్స్ అయితే. సో అట్ ఏ టైం మనం రెండింటిని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. రెండు డివైస్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఏ డివైస్ కావాలో దానికి స్విచ్ అయితే అయిపోవచ్చు ఈజీగా. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక్కొక్క ఇయర్ బడ్ మనకి 58 mAh అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా కేస్ అయితే కనుక మనకి 520 mAh అయితే వస్తుంది. కేస్ని మనం ఫుల్ చేసి యూజ్ చేస్తే కనుక 33 hours అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని ఆన్ చేసుకుంటే కనుక మీకు 22 hours అయితే వస్తుంది అనమాట. ఇయర్ బడ్స్ అయితే కనుక 9 hours అయితే కంటిన్యూగా ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే కనుక 6 hours అయితే మనకి ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే దీన్ని మనం 10 minutes ఛార్జ్ చేస్తే 5 hours దీన్ని మనం యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అయితే అనుకోవచ్చు. ఎమర్జెన్సీగా మనం ఒకవేళ బ్లూటూత్ నీడ్ ఉందనుకోండి, ఒకవేళ ఛార్జింగ్ లేదంటే ఒక 10 minutes మీరు ఛార్జ్ చేసుకుంటే కనుక సో 5 hours వరకు మీరు దీన్ని హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీని కలర్ చూసుకుంటే కనుక బ్లాక్ అండ్ బ్లూ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా మెయిన్గా దీని ప్రైస్ అనమాట. వీళ్ళు చెప్తుంది అయితే కనుక 8,000లో వస్తుందని అయితే చెప్తున్నారు. బట్ మీకు సేల్స్ అయితే నడుస్తుంది. సో సేల్స్లో మీకు 6 to 7 లోపల వస్తే కనుక ఇది మీకు మంచి బడ్స్. ఒకవేళ 5 to 6 లోపల వస్తే కనుక ఇంకా బెటర్ మీకు. సో మనకి మామూలుగా సెప్టెంబర్లో కానీ దసరా సేల్స్ వస్తుంటాయి కదా, సో అప్పుడు మీరు దీన్ని కొనడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడైతే మీకు మంచి డీల్ అయితే వస్తుంది. సో అప్పుడైతే ఒక 6,000లో వస్తుందంటే ఈ బడ్స్ని అయితే వదలకండి, మంచిగా అయితే ఉంటుంది అనమాట. దీన్ని స్పెక్స్ అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. ఎవరైతే సాంగ్స్ ఎక్కువ వినేవాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఇందులో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ బడ్స్ని అయితే కనుక వరల్డ్ వైడ్గా January 4th అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఇది మీకు 6,000లో వస్తే కనుక ఈ బడ్స్ని అయితే వదలకండి. కుదిరితే దీన్ని అన్బాక్సింగ్ కూడా మీకు చేసి సో దీని రివ్యూ కూడా మీకైతే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని గురించి అయితే కనుక. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.